బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్, స్వరూపానగర్ రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో చౌడేశ్వరి నగర్ కు చెందిన కృష్ణవేణి, కనకరత్నం అనే ఇద్దరు వృద్ధులు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆ పాలు తాగిన తర్వాత బాధితులు అనూరియా వ్యాధి బారిన పడి మూత్రపిండాల పనితీరు మందగించిందని ప్రాథమికంగా గుర్తించారు డాక్టర్స్. గత 5 రోజుల్లో సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో 14 ప్రత్యేక ర్యాపిడ్ టీములు ఏర్పాటు చేసి 957 కుటుంబాలకు డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. నిందితుడు గణేష్ అనే పాల వ్యాపారిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతను సేకరించిన పాలు, పెరుగు శాంపిల్స్ ను టెస్టుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబులకు పంపారు. ప్రస్తుతం రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే 2 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది కల్తీ పాలు తాగి. అయితే ఈ పాలకు సంబంధించి ఎటువంటి టెస్టులు నిర్వహించారు? ఆ టెస్టులో ఇది ఏదైనా కెమికల్స్ కలిగినట్లు ఏమైనా నిర్ధారణ అయ్యిందా? నేను చూసుకున్నట్లయితే ఏదైతే కల్తీ పాలకి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పాలని సప్లై చేశాడో ఆ పాలు సప్లై చేసిన తర్వాత అంటే శివరాత్రికి రోజున ముందు రోజు ఆ పాలు తీసుకున్న వారందరూ కూడా ఆ పాలు చేదుగా ఉన్నాయంటేనే అతను కూడా ప్రశ్నించినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆ పాలకి సంబంధించిన శాంపిల్స్ అన్ని కూడా ఇటు హైదరాబాద్, వైజాగ్ ల్యాబ్స్ కి పంపించారు. దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఈ రోజు సాయంత్రం రాబోతుంది. అయితే దీనికి సంబంధించి వైద్య శాఖ అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అది జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి జిల్లా వైద్య శాఖ అధికారుల ఆదేశాలతో అయితే పూర్తి స్థాయిలో ఎలక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ విధమైన టెస్టులు నిర్వహిస్తున్నారో ప్రతి డోర్ టు డోర్ మానిటర్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం ఎన్ని బృందాలు ఉన్నాయి ఏంటి అనేది ప్రస్తుతం డాక్టర్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని బృందాలు ఇప్పుడు సర్వే చేస్తున్నారు? అసలు ఇప్పటికి ఎంతమందిని సర్వే చేశారు? సర్వే నిన్నటి నుంచి స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ అవి కలెక్ట్ చేస్తుంది. అంటే సేమ్ వెండర్తో మిల్క్ ఎవరైతే సప్లై చేస్తారో ఆ హౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీగా చేస్తుంది. మొత్తం ఎన్ని హౌసెస్ ఫైండ్ అవుట్ చేశారు సార్? 100 హౌసెస్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఏరియాలో 60 వరకు ఉంటాయి. ఆ హౌసెస్కి వెళ్ళి ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ చేస్తుంది. ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ అంటే దేనికి సంబంధించినవి ఎక్కువగా ఏ టెస్టులు? అంటే దానికి సంబంధించి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అంటున్నారు కదా, అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే బాధితులు సుమారుగా మాకు ఈ శుక్రవారం, శనివారం తాగిన పాల నుంచి అంటే శివరాత్రికి ముందు తాగిన పాలు ఒకటే, దాని తర్వాత ఇలాగే ఈ అనూరియా రావడం కానీ యూరిన్ బంద్ అవడం ఇట్లాంటివి జరిగినాయి అన్నారు. సో సిమిలర్గా ఇలాంటివి అవుతాయా సార్? ఇప్పుడు వరకు ఎప్పుడు అవ్వలేదండి, ఫస్ట్ టైం జరగడం. సిమ్టమ్స్ అయితే అదే యూరిన్ స్టాప్ అయిపోవడం, బాడీ పార్ట్స్ అన్ని స్వెల్లింగ్ రావడం అలా వస్తున్నాయి. అందుకని కిడ్నీ టెస్ట్లు అవి చేస్తున్నాయి. క్రియాటినిన్ పెరగడం అవి ఉంటాయి కాబట్టి ముందుగా ఎవరికైనా వస్తే జాగ్రత్తలు తీసుకోవచ్చు కాబట్టి బ్లడ్ టెస్ట్లు అవి చేస్తాం. సో నిన్న 13 మంది కాకుండా ఇప్పుడు మీరు చేసిన టెస్టులు ఇంకెవరికైనా ఫైండ్ అవుట్ అయిందా సార్? ఇంకా ప్రస్తుతానికి ఎవరికి అవ్వలేదు. ఇప్పుడు ఇంకా టెస్ట్ తీస్తున్నా, రిపోర్ట్స్ కూడా రావాలి కదా. ఇది చూసుకోవచ్చు. పూర్తిగా అయితే ఇప్పటికే ఆ ల్యాబ్కి సంబంధించిన టెక్నీషియన్స్ తోటి పూర్తిగా అయితే టెస్టులు చేయడానికి, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి ఆర్ఎల్ఎఫ్ అలాగే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. మొత్తం 976 కుటుంబాలకు సంబంధించి పూర్తిగా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. అందులో ఎవరి వాళ్ళైతే ఏదైతే గణేష్ దగ్గర పాలు వేయించుకున్న వాళ్ళని ఇప్పటికే 100 హౌసెస్ అయితే ఫైండ్ అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా పూర్తిగా అయితే వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్టులకు అయితే పంపిస్తున్నట్టుగా అయితే జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివ, దాదాపు ఈ గణేష్ అనే వ్యక్తి పాల వ్యాపారం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి వీరంతా కూడా ఆయన దగ్గర పాలు తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది?
ఎస్ వినయన చూసుకున్నట్లయితే సుమారుగా 11 సంవత్సరాలుగా అయితే గణేష్ అనే వ్యక్తి అయితే పాల వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే ఇప్పటికే ఫైండ్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే శివరాత్రికి ముందు వేసిన పాలు మాత్రం నా దగ్గర పాలు లేక బయట నుంచి కొనుగోలు చేశానని పోలీసుల విచారణలో చెప్పినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే అతని పాల కేంద్రం కనుమూరులో ఉన్న అతని పాల కేంద్రం ఏదైతే ఉందో ఆ పాల కేంద్రంలో ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ పాల శాంపిల్స్ ని తీసుకున్నారు. పాల శాంపిల్స్ తీసుకుని విజయవాడ వైజాగ్ లో ఉన్న రెండు ల్యాబ్స్ కి కూడా పంపించారు. 2 ల్యాబ్స్ నుంచి కూడా ఈ రోజు ఉదయం 11 గంటలు దాటిన తర్వాత అయితే ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో చౌదేశ్వర్ నగర్ కావచ్చు, అలాగే ఇటు పక్కన ఉన్న స్వరూప్ నగర్ కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా వాటర్ శాంపిల్స్ ను కూడా తీసుకుని ఇప్పటికే వైజాగ్ అలాగే విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించిన ల్యాబ్స్ కి పంపించారు. ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రాథమికంగా వేసిన అంచనా పాల వల్ల జరిగిందా లేదంటే నీళ్ళ వల్ల జరిగిందా అనేది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ బాధితులు చెప్తున్న అంశం ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పాలు తీసుకున్న తర్వాత రోజు నుంచి సోమవారం సాయంత్రం నుంచి కూడా యూరిన్ బంద్ అయిందని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రాబ్లం తోటి హాస్పిటల్కి వెళ్తే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, అంటే దీన్ని అనూరియాగా అయితే ఇప్పటికే ఏదైతే డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సడన్ గా మూత్రం ఆగిపోవడం తోటి కిడ్నీ ఫెయిల్ అవడం, దీన్ని అనూరియా వ్యాధి అంటారు. ఇలాంటివి కేసెస్ రేర్ గా జరుగుతుంటాయి. కానీ ఒకే ఏరియాలో ఇన్ని కేసెస్ రావడం తోటి అయితే పూర్తిగా డోర్ టు డోర్ సర్వే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది వినయన. సో ప్రస్తుతం ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు ఈ పాలు తాగి, అలానే వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది, అలానే గణేష్ తో పాటు కూడా ఇంకెవరినైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? చూసుకున్నట్లయితే గణేష్ దగ్గర నుంచి పాలు వేసే వ్యాపారులు ఎవరున్నారో వారందరినీ కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే అంటే వారందరినీ కూడా విచారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విషయం చూసుకోవచ్చు మనం, ఇక్కడ గణేష్ అనే వ్యక్తి ఒక పాల కేంద్రాన్ని నడుపుతూ ఉంటాడు. ఈ పాల కేంద్రాన్ని నిర్వహిస్తాడు కాబట్టి పాల కేంద్రాన్ని నిర్వహించే వ్యక్తికి సంబంధించి అనేక మంది రైతులు పాలిస్తూ ఉంటారు. సో ఎవరి దగ్గర నుంచి ఆ రోజు అంటే ఈ శివరాత్రికి ముందు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు, ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాడు, కొత్త వారు ఎవరైనా యాడ్ అయ్యారా, ఈ కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే ఆ శివరాత్రికి ముందు ఏదైతే శనివారం పాలు అతను విక్రయించాడో ఆ పాలని వేరే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పాడు. సో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇటు పక్కన పాల వ్యాపారికి సంబంధించిన దాంతో పాటు ఇటు పక్కన గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా అయితే ఇప్పటికే ఏమైనా పొల్యూట్ అయిందా, దీనివల్ల ఏమన్నా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అనే నేపథ్యంలో కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ వాటర్ టెస్ట్లు కూడా పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వినయన. సో ప్రస్తుతం ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది, ఎలా ఇప్పటికి కూడా ఇంకా డోర్ టు డోర్ కి సంబంధించి కూడా వాళ్ళకి టెస్ట్లు అవన్నీ కూడా చేస్తున్నారా అక్కడ? ఎస్ వినయన చూసుకున్నట్లయితే మొత్తం 13 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 వృద్ధులైతే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనమ 11 మందిలో కూడా 3 నుంచి 4 వెంటిలేటర్ మీద చికిత్స పొందినట్టయితే మనకి సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా ఈ టెస్టులు అయితే ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రాంతాల్లో నేను నిర్వహించారో, నేను రాత్రి నుంచి కూడా టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఏ ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు టెస్టులు నిర్వహిస్తున్నారు, క్యాంప్స్ ఎక్కడ పెట్టనున్నారని దాని మీద పూర్తి స్థాయిలో అయితే జిల్లా మొత్తం వైద్య బృందాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి మొత్తం అన్ని ఎక్విప్మెంట్ తోటి అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం డోర్ టు డోర్ సర్వేతో పాటు ఇటు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నట్లుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎటు నుంచి మొన్న 14 బృందాలు ఎటు వెళ్ళాలి, ఎటు పక్క నుంచి సర్వేలు చేసుకుని రావాలి. ముందుగా ఫస్ట్ క్రైటీరియా తీసుకున్న వారైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, అలాగే సుమారుగా 150 మంది వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో గణేష్ పాలు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 100 నుంచి 150 కుటుంబాలను ఫైండ్ అవుట్ చేశారో ముందు వారికి బ్లడ్ టెస్టులు చేయాలి. బ్లడ్ టెస్టులు చేసి వారి బ్లడ్ శాంపిల్స్ కూడా ఇప్పటికే కలెక్ట్ చేస్తున్నారు. వారికి బ్లడ్ టెస్టులు తీసిన తర్వాత ఆ రిపోర్ట్స్ కూడా టాలీ చేసుకుని వారికి పరిస్థితి ఎలా ఉందనేది కూడా కంప్లీట్ మానిటర్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వినయన. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాల పేను కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 2 మృతి చెందారు. మరో 14 మంది పరిస్థితి కూడా అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. అయితే శివరాత్రి ముందు రోజు తీసుకున్న పాలు తాగిన తర్వాతే ఈ రకంగా అస్వస్థకు గురయ్యామంటూ కూడా వారంతా కూడా చెప్తున్నారు. ప్రజెంట్ రాజమండ్రిలో పలు ఇళ్లకన్నిటికీ కూడా డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఒక్కరు డాక్టర్స్ అంతా కూడా వాళ్ళకి టెస్టులు చేస్తున్నారు. అయితే ఇందులో కృష్ణవేణి, కనకరత్నం అనే 2 వృద్ధులు ఇప్పటికే చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం ప్రస్తుతం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక పాలు తాగిన తర్వాత బాధితులు
అనూరియా అనే వ్యాధిని బారిన పడుతున్నారు. మూత్రపిండాలు పనితీరు కూడా మందగిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం డాక్టర్స్. అయితే ఈ పాలు తాగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురవడంతో తర్వాత అనూరియా వ్యాధి బారిన పడుతున్నారంటూ కూడా తెలుస్తున్నారు. ఇక ప్రజెంట్ కిడ్నీకి సంబంధించి కూడా వారందరికీ కూడా మూత్రం రాకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతున్నాయంటూ చెప్తున్నారు. ప్రజెంట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనకి అందించడానికి మనతో పాటు ప్రజెంట్ యూరాలజిస్ట్ రామ సంజయ్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, మీది మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయరా? హలో డాక్టర్. లేదండి, మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రస్తుతం 14 మంది వరకు అస్వస్థకు చెందారు. అలానే ఒక 2 మహిళలు, వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. అయితే ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా విషాదాన్ని నింపుతుంది. అయితే శివరాత్రి ముందు రోజు వీరంతా కూడా కల్తీ పాలు, గణేష్ అనే ఒక వ్యాపారి దగ్గర నుంచి పాలు తీసుకొని పాలు తాగిన తర్వాత నుంచే ఈ రకమైన సింటమ్స్ వస్తున్నాయంటూ కూడా వారంతా చెప్తున్నారు. ప్రజెంట్ రాజమండ్రిలో రకరకాల టెస్టులు కూడా చేస్తున్నారు. అయితే ఈ పాలు తాగిన తర్వాత నుంచి కూడా మూత్రం ఆగిపోవడం, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా రావడం, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రజెంట్ 14 మెంబర్స్ అయితే హాస్పిటల్లో చేరారు. ఈ పాలు తాగిన తర్వాత వారంతా కూడా అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం డాక్టర్స్ అన్ని డోర్ టు డోర్ వెళ్ళి టెస్టులు కూడా చేస్తున్నారు. పాలు తాగిన ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే పాలు తాగారో, పాలు తీసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి డాక్టర్స్ క్షుణ్ణంగా పరిశీలించి వారికి డోర్ టు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. అయితే పాలు తాగిన తర్వాత బాధితులు అనూరియా వ్యాధి బారిన పడుతున్నారు. మూత్రపిండాలు పనితీరు పూర్తిగా కూడా మందగిస్తుందంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం గత 5 రోజులు సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో అధికార యాంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వారందరికీ కూడా పాలు తాగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 14 మంది వరకు కూడా ఈ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఆ పాలలో ఎటువంటి కెమికల్స్ కలిపారో లేదా ఇంకా ఏమైనా జరిగిందనే కోణంలో ప్రస్తుతం అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఆ పాల శాంపిల్స్ ని కూడా ఇటు హైదరాబాద్, వైజాగ్ కూడా ల్యాబ్స్ కి పంపించారు. అందులో ఏమైనా కలిసినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం 14 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారు. అలానే 2 వృద్ధ మహిళలు కూడా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి వారంతా కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఈ పాలు తాగిన వారిలో మెయిన్ గా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి అధికార ప్రభుత్వం కూడా దీనికి ముందడుగు తీసుకొని వారందరికీ కూడా డోర్ టు డోర్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరినీ కూడా పంపించి వారికి టెస్టులు చేస్తున్నారు. అలానే ఏదైతే పాలు ఆ రోజు వారు తాగారో, శివరాత్రి ముందు రోజు తీసుకున్న పాలు తాగిన తర్వాత నుంచే ఇవన్నీ జరిగాయంటూ కూడా వారు వాపోతున్నారు బాధితులంతా కూడా. ప్రజెంట్ 14 మెంబర్స్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే జాయిన్ అయిన వాళ్ళందరిలో కూడా సిమిలర్ గా ప్రజెంట్ వారందరికీ కూడా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రజెంట్ ఆ పాలల్లో ఎటువంటి కెమికల్స్ కలిపారు అనే కోణంలో కూడా డాక్టర్స్ పరిశీలిస్తున్నారు. అయితే ఆ పాలని శాంపిల్స్ అన్నింటినీ కూడా ప్రజెంట్ ల్యాబ్స్ కి పంపించారు. వైజాగ్ అనే హైదరాబాద్ ఉన్న ల్యాబ్స్ కి పంపించారు. ఈరోజు ఈవినింగ్ లోపు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి కెమికల్స్ కలిపారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కనుక కెమికల్స్ ఏమైనా కలిపినట్లు రుజువైతే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటామంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ పాలు తాగిన వారు అందరూ కూడా అస్వస్థతకు గురవుతున్నారు. అయితే ఈ పాలు తాగిన ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ వెళ్లి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వెళ్లి వారందరినీ కూడా టెస్టులు చేస్తున్నారు. వారందరికీ కూడా టెస్టులు చేసి వారి శాంపిల్స్ ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఈ పాలు తాగిన వారంతా కూడా మూత్రపిండాల పనితీరు మందగిస్తుందంటూ కూడా ప్రాథమికంగా డాక్టర్స్ గుర్తిస్తున్నారు. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వస్తుందంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే మూత్రపిండాలు మొత్తం కూడా బంధించబడతాయంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే గత 5 రోజుల్లో సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో అధికార యాంత్రాంగం కూడా ప్రస్తుతం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ రాజమండ్రిలో 2 వృద్ధ మహిళలు, 2
వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఈ ఘటనపై వెంటనే స్పందించారు. లాలా చెరువు అలానే హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే 14 ప్రత్యేక ర్యాపిడ్ టీములు కూడా ఏర్పాటు చేసి 957 కుటుంబాలకు డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయాలని కూడా తను ఆదేశించారు. ప్రస్తుతం పాలు అమ్మిన నిందితుడు గణేష్ ఎవరైతే ఉన్నారో తనని పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈవినింగ్ లోపు ఆ పాల శాంపిల్స్ కి సంబంధించి రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ లో కనుక ఏదైనా కల్తీ జరిగింది అనేది రుజువు అయితే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక అతను సేకరించిన పాలుని పెరుగు శాంపిల్స్ ని కూడా టెస్టుల కోసం ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబులకి కూడా పంపించారు డాక్టర్స్. రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూపనగర్ రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన వారంతా కూడా ప్రస్తుతం అస్వస్థకు గురవుతున్నారు. ప్రజెంట్ 14 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారు. ఇక 2 వృద్ధ మహిళలు ఇప్పటికే మృతి కూడా చెందారు. చౌడేశ్వరి నగర్ చెందిన కృష్ణవేణి, కనకరత్నం అనే 2 వృద్ధులు చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. అయితే ప్రజెంట్ ఈ విషయం స్థానికంగా విషాదాన్ని నింపుతుంది. ఇక పాలు తాగిన తర్వాత బాధితులు అనూరియా వ్యాధి బారిన పడి మూత్రపిండాలు పనితీరు మందగిస్తుందంటూ కూడా ప్రాథమికంగా డాక్టర్స్ చెప్తున్నారు. మరి గత 5 రోజుల్లో కూడా సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో ప్రజెంట్ అధికార యాంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ పాలు తాగిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కూడా డాక్టర్స్ గుర్తించారు. ఇప్పటికే 14 మెంబర్స్ వరకు కూడా హాస్పిటల్లో చేరారు. ఇదే నేపథ్యంలో జాయిన్ అయిన 2 వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. ఇక ప్రజెంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ఆమె లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో 14 ప్రత్యేక ర్యాపిడ్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ 957 కుటుంబాలకు డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయాలని కూడా ఆమె ఆదేశించారు. ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా డోర్ టు డోర్ వెళ్లి వారికి పలు రకాల శాంపిల్స్ తీసుకొని టెస్టులు కూడా చేస్తున్నారు. పాలు తాగిన ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వారు టెస్ట్ చేస్తున్నారు. అయితే పాలు అమ్మిన నిందితుడు గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ పాల వ్యాపారిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన గత 11 సంవత్సరాలుగా కూడా ఈ వ్యాపారంలోనే ఉన్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే శివరాత్రి ముందు రోజు తాగిన తర్వాత నుంచి కూడా ఇటువంటి విధంగా ఉందంటూ కూడా తాగిన వాళ్ళంతా కూడా వాపోతున్నారు. అయితే ప్రజెంట్ అతను సేకరించిన పాలు, పెరుగు శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెస్టుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్ కి పంపించారు. ఒకవేళ ఆ ల్యాబ్స్ లో కనుక ఎటువంటి కెమికల్స్ ఏమైనా కలిపినట్లు కనుక రుజువు అయితే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రతి కిడ్నీకే మెయిన్ గా కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు డాక్టర్స్. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్ గా మనకి వివరించడానికి ప్రెసెంట్ యూరాలజిస్ట్ రామ సంజయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. హలో అండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ప్రెసెంట్ అయితే కిడ్నీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం యూరాలజిస్ట్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సంజయ్ గారు. నమస్కారం అండి. మనం చూసుకున్నట్లయితే ఈ కల్తీ పాలు తాగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంటూ కూడా అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఆ పాలలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేశారనుకోవచ్చు? కల్తీ పాలు యూరియాను వెజిటబుల్ ఆయిల్స్ కలిపి తయారు చేస్తున్నారు. అది ఒక కారణం కావచ్చు. రెండో పాసిబిలిటీ, దే ఆర్ యూజింగ్ కెమికల్ ఆయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. అండ్ హెవీ మెటల్స్ కూడా మిక్స్ అయి ఉండొచ్చమ్మా. లెడ్ కానీ, మెర్కురీ కానీ ఇలాంటి హెవీ మెటల్ పాయిజనింగ్ ఉంటే వాటి వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్, చిన్నపిల్లలు, వీళ్ళ మీద ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, షుగర్ లాంటివి కానీ, బీపీ లాంటివి కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ పెథాలజీ ఉంటే కానీ ఇలాంటి వాటికి వాళ్ళు తొందరగా అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు కల్తీ జరిగింది అన్నది ఆ ప్రభుత్వ అధికారులు నిర్ధారణ చేయాలి.
అయితే శివరాత్రి ముందు రోజు మేము పాలు తాగామంటూ కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపు శివరాత్రి ఈ 1 వీక్ కూడా అవుతుంది. అయితే ఈలోపే ఆల్రెడీ 14 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే దీని ఎఫెక్ట్ ఇంకా అంటే 1 వీక్ తర్వాత కూడా చూపిస్తుంది అంటారా? అంటే 2-3 రోజులు పట్టచ్చు ఆ కెమికల్స్ బాడీలో చేరి కిడ్నీ మీద ఎఫెక్ట్ రావటానికి. ఈ కండిషన్ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. సో బేసికలీ ఎనీ కండిషన్, ఏ కండిషన్ అయినా స్ట్రాంగ్ కెమికల్స్ కానీ లేకపోతే ఆర్గనోఫాస్ఫరస్ పాయిజన్స్ కానీ, అంటే మన పురుగుల మందులు కలిసి ఉన్న వాటర్ యూజ్ చేసిన, హెవీ మెటల్స్ ఉన్న వాటర్ యూజ్ చేసిన, లేదు పాలు తయారీయే బొత్తిగా పాలు అనేవి లేకుండా యూరియాను ఈ కెమికల్ ఆయిల్స్ వెజిటబుల్ ఆయిల్స్ తో చేసిన పాలు ఉన్నా కూడా ఆ కిడ్నీ మీద డిలేడ్గా ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వెజిటబుల్ ఆయిల్స్ పాలలో కలిపితే ఇలా ఇటువంటి విధంగా జరుగుతుంది అంటున్నారు కదా. ఒకవేళ ఇది పాస్ట్ 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి కూడా జరిగితే ఇప్పుడు దాని రియాక్షన్ ఉండొచ్చా, లేకపోతే ఒక్క రోజులో కలిపినా సరే దాని రియాక్షన్ వెంటనే కనిపిస్తుంది అంటారా? ఒక్క రోజులో కలపడానికి మోస్ట్లీ కెమికల్స్ కానీ హెవీ మెటల్స్ కానీ ఉండొచ్చు, ఓకే, వెజిటబుల్ ఆయిల్స్ కాకుండా. సో మనము ఈ ఇంజిన్ ఆయిల్స్ ను యూరియా కలిపి తయారు చేస్తున్నారని వింటున్నాం, కల్తీ పాలు. సో ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎవరికి ఏమవుతుంది, సొసైటీ ఎంత హాని జరుగుతుంది అన్నది ఆలోచించుకోకుండా కేవలం డబ్బు సంపాదన అన్న ఆలోచనతోటే ఈ ఫుడ్ అడల్టరేషన్ అన్నది అవుతుందమ్మా, విచ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ టు పర్సీవ్. అంటే చాలా శోచనీయమైన విషయం ఏమిటంటే పిల్లలది పెద్దవాళ్ళది ఆరోగ్యం ఏమవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా తినే పదార్థాలు, ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది చాలా చాలా ఖండించదగ్గ విషయం, చాలా శోచనీయమైన విషయం. అంటే మనం బేసిక్ గా చూస్తాం పాలల్లో నీళ్లు కలిపితే అది డబల్ అవుతుందని చెప్పేసి వాటర్ కలుపుతారు. మరి ఇది కలపడానికి గల మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? వెజిటబుల్ ఆయిల్ కలపడానికి కానీ మీరు చెప్పినట్టు లెడ్ కలపడానికి కానీ మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు? ఇది కెమికల్స్ తోటే పాలు తయారు చేస్తున్నారు, వాళ్ళు పాలను కల్తీ చేయట్లేదు. పాల లాంటి పదార్థము కెమికల్స్ యూరియా కలిపి తయారు చేస్తున్నారు అనమాట. అయితే దీని వల్ల ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అంటే చిన్నపిల్లలకి, చంటి పిల్లలకిను పెద్దవాళ్ళకి, 55-60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి, చంటి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఆ కిడ్నీ రిజర్వ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కెమికల్ కానీ ఏదైనా ఒక హానికరమైన పదార్థం తీసుకున్నప్పుడు బాడీ ఫైట్ చేయగలిగే కెపాసిటీ కానీ తక్కువ ఉంటుంది. లేదు షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట, తొందరగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ మీరు చెప్పినట్టు షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఉన్నట్లయితే ఇలాంటి పాలు తాగితే వారికి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వాళ్ళు సిమ్టమ్స్ మొదలైన వెంటనే అంటే ముఖం ఉబ్బటము, ఈ మూత్రం అవుట్పుట్ తగ్గటం, ఒంటెలు పోసుకోవటం తగ్గటం, కళ్ళు వాపులు కానీ కాళ్ళ వాపులు కానీ వస్తే వాళ్ళు వెంటనే వెళ్ళి నియరెస్ట్ నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజీ సెంటర్ని కానీ డయాలసిస్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళని కలిసి ఈ మూత్రం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైతే వాళ్ళని డయాలసిస్ మీద పెడితే ఆ కెమికల్ వాష్ అవుట్ అవుతే ఒక 8-10 రోజుల లోపల వాళ్ళు తేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్నీకి జరిగిన డ్యామేజ్ అన్నది టెంపరీ డ్యామేజ్ అవుతే వాళ్ళు తేరుకుంటారు దాని నుంచి. ఈ కెమికల్స్ వల్ల వచ్చిన డ్యామేజ్ కానీ సడన్ గా బ్లడ్ ప్రెషర్ పడిపోవటం కానీ ఇలాంటివి అయ్యి కిడ్నీ డ్యామేజ్ అవుతే ఈ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అన్న కండిషన్ నుంచి వాళ్ళు రికవరీ అవుతారు. దానికి డయాలసిస్ సపోర్టు, నెఫ్రాలజీ యూరాలజీ సపోర్టు, కొన్ని ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, మూత్రం రాకపోవడానికి గల కారణాలు, ఇవన్నీ విశ్లేషించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వారు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు కనుక ఈ పాలు తాగితే వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇంకా త్వరగా డ్యామేజ్ పెరిగేదానికి, ప్రాణాపాయ స్థితికి పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్, మరి ఇప్పుడు వీళ్ళంతా పాలు తాగుతున్నారు, ఒక 5-10 days లో ఇదంతా రికవర్ అవుతారు. ఫర్దర్ గా దీని ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఫర్దర్ ఎఫెక్ట్స్ యూజువలీ టెంపరీ ప్రొసీజర్ ఉండి టెంపరీ డ్యామేజ్ ఉంటే ఈ ఏటీఎన్ అన్న కండిషన్ నుంచి రికవరీ అయిపోతే వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ ఫంక్షన్ ఎంత ఉండింది అన్నదానికి చేరుకుంటారు యూజువల్లీ. బట్ కంటిన్యూస్ గా ఇలాంటి వాటికి హార్మ్ఫుల్ కెమికల్స్ కి ఎక్స్పోజ్ కావటము, హార్మ్ఫుల్ డయట్ తీసుకోవటం అవుతే వాళ్ళకి ప్రోగ్రెసివ్ గా కిడ్నీ డ్యామేజ్ పెరుగుతూ పోయేదానికి అవకాశం.
అయితే డాక్టర్ ప్రెసెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఈ పాలను స్వీకరించే ఉంటారు, మరి వారికి ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోచ్చు ఫ్యూచర్ లో? బిడ్డ మీద ఎఫెక్ట్స్ పడేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే వాళ్ళకి సప్లై చేసిన పర్టికులర్ బ్యాచ్ లో ఉంటే మటుకు డెఫినెట్లీ బిడ్డ ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడేదానికి అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడ కల్తీ జరిగింది, ఎటువంటి కల్తీ పాలు ఎంతమందికి వెళ్ళాయి అన్నది మరి మనం ఒక సప్లై చేసిన వాడిని పట్టుకొని క్వశ్చన్ చేస్తేనో, లేకపోతే అధికారులు ఆ పాల శాంపుల్ కానీ ఆ క్యాన్ కానీ దొరికితే దాని నుంచి విశ్లేషించగలిగితే మనకి అసలైన కారణం తెలుస్తుంది. ఎందుకంటే మూకుమ్మడిగా అందరికీ ఒకటేసారి కిడ్నీస్ డ్యామేజ్ అవటం అన్నది అరుదుగా జరిగే పని. అది ఒక లొకాలిటీలో, ఒక పర్టికులర్ చెరువు ఏరియాలో ఉండే వాళ్ళకి జరిగింది అని మీ వార్తలు ఉన్నాయి. సో అక్కడ ఏమైనా హెవీ మెటల్ కంటామినేషన్ ఉంటుందా, ఒక గ్రౌండ్ వాటర్ సోర్స్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డే ఇంకేదన్నా కెమికల్ కలవటం ఏమైనా వాటర్ సప్లైలో అన్నది చూసుకోవాలి. అయితే డాక్టర్, ఈ సిమ్టమ్స్ కనిపించిన తర్వాత కొంతమంది చిన్నపిల్లలు సిమ్టమ్స్ చెప్పలేరు. మీరు చెప్పినట్టు మొహం ఉబ్బడం కానీ, లేదా యూరిన్ అనేది పాస్ అవ్వకపోవడం కానీ సిమ్టమ్స్ చెప్పలేరు. వారు ఎన్ని రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ అయితే బెటర్? ఎంత త్వరగా వీలైతే అంత మంచిదమ్మా. ఎందుకంటే డయాలసిస్ సపోర్ట్ అన్నది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఈ అన్యూరియా అన్నది ఒక కండిషన్ అన్నమాట. అంటే యూరిన్ తయారు కాకపోవడం కండిషన్ ని అన్యూరియా అంటారు. తయారు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి, అక్యూట్ గా ఉన్నట్టుండి సడన్ గా ఈ కిడ్నీస్ షట్ డౌన్ లోకి వెళ్ళడానికి ఉన్న కారణాలు ఏంటి, దానికి ఏం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ ఇద్దరు కలిసి డిసైడ్ చేసి ఆ ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించవలసి వస్తుంది. ఆ కిడ్నీ తేరుకోవడానికి 10 రోజుల నుంచి 14 రోజుల వరకు టైం పడుతుంది. ఈ లోపల వారికి ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్, ఈ డయాలసిస్ సపోర్ట్ అవసరమైతే డయాలసిస్ సపోర్టు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్, లేదు వాష్అవుట్ చేయడానికి అక్యూట్ గా తీసుకున్నారు, ఎఫెక్ట్ వచ్చింది, ఇంకా కడుపులో ఏమన్నా ఉంది దానివల్ల అవుతుంది అంటే ఈ స్టమక్ వాష్ ఇవ్వటం కానీ ఇలాంటి కండిషన్స్ చేసి వాళ్ళకి ఆ కెమికల్ ఎఫెక్ట్ ఎంత త్వరగా తగ్గించగలిగితే అంత మంచిది. డాక్టర్, మీరు ఆల్రెడీ ఆ కల్తీ పాలు తాగి వారు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి లిక్విడ్స్ తీసుకుంటే మంచిది, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? నార్మల్ హైడ్రేషన్ అమ్మా. వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ బట్టి కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ ఇవ్వాలి రికవరీ అయిన తర్వాత. ఇప్పుడు అక్యూట్ ఫేజ్ లో కిడ్నీ షట్ డౌన్ అయినప్పుడు వాళ్ళకి యూరిన్ ఎంత వస్తుంది ఎంత రావట్లేదు అన్న దాన్ని బట్టి చూసుకొని డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి డైట్ అలౌ చేయొచ్చా, ఎంత హైడ్రేషన్ అలౌ చేయొచ్చు, ఎంత ఫ్లూయిడ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి అన్నది డే టు డే బేసిస్ మీద అసెస్ చేసుకుంటారు. బట్ ఒక్కసారి కిడ్నీ రికవరీ అయిపోతే వాళ్ళు నార్మల్గా ముందు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. బట్ షట్ డౌన్ ఉన్నప్పుడు ఏమిటంటే యూజువల్లీ 500 ml నుంచి 1000 ml వరకు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా డిపెండింగ్ ఆన్ కిడ్నీ ఫిల్టరేషన్ ఎంత ఉంది, డయాలసిస్ మీద వెళ్తున్నారా లేదా అన్న దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. డాక్టర్, ఇంకొకటి, ఇప్పుడు 2 కిడ్నీస్ ఉన్న వాళ్ళు ఒక కిడ్నీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల పోయి ఉండొచ్చు. అయితే ఒక్క కిడ్నీతోనే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండొచ్చు. మరి వారికి ఒక్క కిడ్నీతో ఉన్న వాళ్ళకి కనీసం 4000 బర్త్స్ లో ఒకరికి ఒక కిడ్నీ తోటే పుడతారమ్మా కంజెనిటల్ గా. బై బర్త్ ప్రతి 4000 మందికి ఒకరికి ఒక కిడ్నీ ఉంటుంది. సో అలాంటి వారికి కిడ్నీ నార్మల్ గా ఉంటే వేరే జీవనానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మనం ఒకటే కిడ్నీ పెడతాం. అండ్ ఇచ్చే వాళ్ళకి కూడా 2 కిడ్నీస్ నుంచి ఒకటే కిడ్నీ ఇస్తున్నారు కాబట్టి మనం ఒక కన్ను ఉంటే మనకు చూపు ఎలా సాధ్యమో ఒక కిడ్నీ ఉంటే బాడీలీ ఫంక్షన్ సాధ్యము. వాళ్ళు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన నొప్పి టాబ్లెట్స్ వేసుకోవటం కానీ, లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వెళ్ళి సరైన చికిత్స తీసుకోవటం కానీ, డీహైడ్రేషన్ అవాయిడ్ చేయటం కానీ, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటాం. ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు, అంటే ఫుట్బాల్, రగ్బీ, హాకీ, ఇంజురీస్ అవ్వగలిగే అవకాశం ఉన్న స్పోర్ట్స్ అవాయిడ్ చేయటం, ఇవన్నీ బేసిక్ ప్రికాషన్స్ అన్నమాట. ఎందుకంటే బట్రెస్ ఉండదు వాళ్ళకి, ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి సేఫ్టీ మెకానిజం అన్నది ఉండదు. వాళ్ళు మామూలు మనుషుల కన్నా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేగాని యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీ నార్మల్ గా పనిచేస్తున్నంత వరకు మిగతా మనుషులు ఎలా ఉన్నారో ఒక కిడ్నీ ఉన్న మనుషులు కూడా అలాగే ఉంటారు. డాక్టర్, మరి ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు డయాలసిస్ చేయించుకోవాలంటూ కూడా మీరు చెప్పారు. అయితే ఈ డయాలసిస్ అనేది ఫ్యూచర్లో చేస్తూనే ఉండాలా, అలానే ఎటువంటి మెడిసిన్స్ వీరు యూజ్ చేస్తూ ఉండాలి? లేదమ్మా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటే డయాలసిస్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం, ఏకేఐ అంటాము, లేకపోతే ఏటీఎన్ అంటాం, అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అని. ఈ అక్యూట్ కిడ్నీ ఉన్న వాళ్ళు యూజువల్లీ 10 నుంచి 14 రోజుల్లో, కొంతమంది 3 వారాల్లో రికవర్ అవుతారు.
ఆ రికవరీ అయ్యేంత వరకు మట్టుకే డయాలసిస్ సపోర్ట్ అవసరం. ఒకసారి రికవరీ అయిపోయిన తర్వాత ఇంకా డయాలసిస్ అక్కర్లేదు వీళ్ళకి. డాక్టర్, ప్రెసెంట్ మనం ఈ పాల వ్యాపారం గురించి కూడా చూసుకున్నట్లయితే ఆయన పాలల్లో వెజిటబుల్ ఆయిల్ కలిపారు. దాదాపు 14 మెంబర్స్ వరకు కూడా ప్రెసెంట్ అస్వస్థకు గురయ్యారు. ఇంకా 900 చేంజ్ ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి స్కానింగ్స్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారు. అయితే ఇంతమంది ఆయన దగ్గర పాలు తీసుకుంటున్నారు కదా, మరి ఇటువంటిది ఏదైనా జరుగుతుంది అని అసలు ఆయన ఏం ఊహించుకోలేదంటారా? అది మనం చెప్పలేం కదమ్మా, ఎవరి గ్రీడ్ ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, మనిషి డబ్బు మీద ఉండే వ్యామోహం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. వెజిటబుల్ ఆయిల్స్ కలిపితే ప్రాబ్లం ఉండదు, బట్ యూరియాను కెమికల్ ఆయిల్స్ కలిపితే ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే యూరియా ఇస్ డేంజరస్, అది వ్యర్థ పదార్థం. యూరియా అన్నది ఎక్సెస్ డోస్ లో కలిసి ఉంటే బాడీ హ్యాండిల్ చేయలేదు, కిడ్నీ హ్యాండిల్ చేయలేదు దాన్ని. సో అప్పుడు వాళ్ళు యూరిమిక్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. డాక్టర్ ఫర్ షేరింగ్ సో మచ్ డీటెయిల్స్. మనం చూస్తున్నాం ప్రెసెంట్ రాజమండ్రిలో కల్తీ పాలు సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 14 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. అలానే ఇద్దరు వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. ప్రెసెంట్ డోర్ టు డోర్ వెళ్ళి ఆ రోజు పాలు తాగిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి డాక్టర్స్ టెస్ట్లు శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా వారంతా కూడా ఒకవేళ కనుక కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెంటనే సిమ్టమ్స్ కనుక ఫేస్ చేసినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు.